ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. హాయ్ ఐస్ క్రీమ్. ఇదిగో 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ఏంటి, 2 నీకేనా? కాదు కాదు, ఒకటి నాకు మరొకటి సీతకి. ఇదిగో తీసుకో. హాయ్, ఎంత బాగుందో. చూస్తుంటే 2 నేనే తినాలనిపిస్తుంది. కానీ వద్దులే, సీతకు కూడా ఇద్దాం. సీత, ఓ బాలు, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? నీకోసం ఒకటి తెచ్చాను. అదేంటో చెప్పుకో చూద్దాం. నాకోసమా? చాక్లెట్ కాదు. లడ్డు కాదు, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ఏయ్ కుక్క, నువ్వు నా ఐస్ క్రీమ్ తిన్నావా? నువ్వెంత అమాయకుడివి బాలు. ఎవరన్నా ఐస్ క్రీమ్ జేబులో పెట్టుకుంటారా? అటు చూడు, నీ జేబంతా తడిసి కాలు వెంట ఎలా కారుతోందో. దాన్ని నాకడానికి ఆ కుక్క కూడా నీ వెంట వచ్చింది. అది సరే, ఒకసారి నీ పుస్తకం ఇవ్వు. నేను బొమ్మలు చూడాలి. ఇది బొమ్మలు చూసేది కాదు, చదువుకునేది. చదువుకునేదా? నాకు చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. తప్పు బాలు, అలా అనకు. ఈ పుస్తకాలు చదివి అందరూ గొప్పవాళ్ళవుతారు. అవునా? అయితే నేను కూడా గొప్పవాణ్ణి అవుతానా? అవును, అవుతావు బాలు. ఇలారా, ఇటు వచ్చి కూర్చో. చదువు అంటే ఏంటో నేను నేర్పుతాను. ఇదిగో ఇలా చూడు. దీన్ని ఏ అంటారు. ఏ అంటే యాపిల్ పండు, బి అంటే బాల్. తెలుసు, దీంతో మనం రోజు ఆడుకునేదే కదా. పద ఆడుకుందాం సీత. నీకెప్పుడు ఆటేనా? ముందు ఇటు చూడు. సి అంటే క్యాట్. క్యాట్ అంటే ఏంటి సీత? క్యాట్ అంటే పిల్లి. ఓ, పిల్ల మ్యావ్ మ్యావ్ అంటుంది కదా. అదే అదే. తర్వాత డి అంటే డాగ్. డాగ్ అంటే ఏంటి? ఇది కూడా తెలీదా? అదే కుక్క. కుక్క? బౌ బౌ బౌ. అవును, మీ కుక్క ఎక్కడికి పోయింది? ఇప్పుడు దాంతో నీకెందుకు? ముందు ఇటు చూడు. ఈ అంటే ఎగ్. అంటే ఏంటి? అదే కోడిగుడ్డు, అట్టేసుకుని తింటామే అదే. సీత, నాకు అట్టంటే చాలా ఇష్టం. తర్వాత తిందులే, ముందిటి చూడు. ఎఫ్ అంటే ఫాక్స్, నక్క. ఓ, నక్క రాత్రిపూట అరుస్తూ ఉంటుంది. చాలు బాలు, చాలు నీ అరుపులు. జీ అంటే గోట్. గోట్ అంటే ఏంటి? గోట్ అంటే మేక. ఇక నీ అరుపులు ఆపి బుద్ధిగా విను. దీని తర్వాత హెచ్ అంటే హార్స్, గుర్రం. గుర్రం. బాలు, ఇక ఆపు నీ గుర్రం ఆట. తర్వాత ఐ అంటే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎక్కడుంది సీత? ఇందాక తిన్నావు కదా. తర్వాత జే అంటే జగ్. కే అంటే కైట్, అంటే గాలిపటం. గాలిపటమా? సీత, గాలిపటం అంటే నాకు చాలా ఇష్టం. పద ఎగరేద్దాం. ఇప్పుడు కాదు బాలు, సంక్రాంతి పండుగ రోజు ఎగరేద్దాం. అలాగే ఎల్ అంటే లయన్, అంటే సింహం. అమ్మో, సింహమా? సింహం అంటే నాకు చాలా భయం. సరే సరే. తర్వాత ఎం అంటే మూన్. మూనా అంటే ఏంటి? అదే బాలు, చందమామ. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే. బాగా పాడావు గాని ఇటు చూడు. ఎన్ అంటే నెస్ట్, గూడు. ఓ అంటే ఔల్, గుడ్ల గూబ. పి అంటే పెన్, కలము. క్యూ అంటే క్వీన్, రాణి. ఆర్ అంటే రోజ్,
గులాబీ పువ్వు. ఎస్ అంటే సన్, సూర్యుడు. టీ అంటే టైగర్, పులి. యు అంటే అంబ్రెల్లా, గొడుగు. వి అంటే వ్యాన్, వాహనం. డబ్ల్యూ అంటే వాచ్, గడియారం. ఎక్స్ అంటే ఎక్స్మస్ ట్రీ లేదా క్రిస్మస్ చెట్టు. వై అంటే యాక్, జడల బర్రె. బాలు, బాలు, ఏంటి నువ్వు చేస్తున్నది? నేను ఇంత కష్టపడి చెప్తుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఇటు చూడు. జెడ్ అంటే జీబ్రా. జీబ్రా అంటే ఏంటి సీత? జీబ్రా అంటే కంచెర గాడిద. ఇది గాడిదలాగే ఉంటుంది, కానీ దీని మీద నల్లని చారలుంటాయి. అవి చారలు కాదు సీత, వాళ్ళమ్మ వాతలు పెట్టినట్లుంది. అవును, నీలాగే చదువుకోలేదని వాతలు బాగా పెట్టింది. అబ్బా సీత. ఏంటి బాలు? నిజంగా సీత, నేను వెళ్ళాలి సీత. తొందరగా రా. అలాగే. చిలక చిచి చిచి. చిలక చిచి. బాలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఓ సీత, నువ్వా? నేను చిలకతో ఆడుకుంటున్నాను. అయినా ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? చిలకతో ఆడుకుంటున్నాను. అది కాదు బాలు, ఈ చిలకను ఎందుకు పంజరంలో పెట్టావు? పెడితే ఏమవుతుంది? అది మనలాంటి జీవే కదా. అది ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అలా ఎగిరే దాన్ని తీసుకొచ్చి ఇంత చిన్న పంజరంలో పెట్టడం మంచిది కాదు. చూడు, అది ఎంత బాధపడుతుందో. బాధపడుతున్నానని నీతో ఏమైనా చెప్పిందా? అలా కాదు బాలు, నిన్ను కూడా దానిలాగే ఎక్కడికి వెళ్ళనీయకుండా ఒక గదిలో పెడితే ఎలా ఉంటుంది? నేనెందుకు ఒప్పుకుంటాను? ఒకవేళ అలా పెడితే గట్టిగా నెట్టి బయటకు వచ్చేస్తాను. నీకు బలం ఉంది కాబట్టి నువ్వు బయటికి వస్తావు. పాపం ఈ చిలక ఎలా వస్తుంది? అవును. మరి దాన్ని బయటికి వదిలే. నేను వదలను సీత. వదిలే బాలు, అది చూడు ఎంత ఆశగా చూస్తోందో. నేను వదలను. ఆ చిలుకను ఎలాగైనా పంజరం నుంచి తప్పించాలి. అయితే ఒక పందెం వేసుకుందాం. ఆ పందెంలో నేను గెలిస్తే నువ్వు ఈ చిలుకను వదిలిపెట్టాలి, నువ్వు గెలిస్తే వదలొద్దు, సరేనా? ఇదిగో సీత, నన్ను మోసం చెయ్యవుగా? చెయ్యనుగాక చెయ్యను, ఒట్టు. మరి నువ్వు మాట తప్పవుగా? తప్పను, ఒట్టు. ఇంతకీ పందెమేంటి సీత? అదేంటంటే నేను ఈ చిలకతో మాట్లాడిస్తాను. ఏంటి, చిలుకతో మాట్లాడిస్తావా? సీత, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఏది మాట్లాడించు. ఏ చిలకమ్మ, నేను చెప్పినట్టు చెప్పు. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. చూసావా బాలు, ఎంత తీయగా పలుకుతోందో. అవును. కఖ గఘ న్యా కక గగ న్యా.
చ ఛ జ ఝ ఇణి చ చ జ జ ఇని ట ఠ డ ఢ ణ ట ట డ డ న త థ ద ధ న త త ద ధ న ప ఫ బ భ మ ప ప బ భ మ య ర ల వ శేష సహ ల క్ష బండిరా య ర ల వ శేష సహ ల క్ష బండిరా. చూసావా బాలు, ఎంత తీయగా పలుకుతోందో. నువ్వు ఓడిపోయావు. ఈ అక్షరాలన్నీ మనకి రాయడానికి, చదవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఓడిపోయావు కదా, మరి పందెం ప్రకారం ఈ చిలుకను వదిలిపెట్టు. అలాగే సీత, ఇదిగో వదిలిపెడుతున్నా. చూడు చూడు, అది ఎంత సంతోషంగా ఆనందంగా ఎగురుతోందో. భలే భలే. సీతను ఒక ఆట పట్టిస్తాను. ఏ బాలు, నేను చదువుతున్నా, కనపడట్లే? ఎంత భయపడ్డానో తెలుసా? చదివేవులే, ఎప్పుడు చూడు చదువు చదువు చదువు. చదువుకుంటే ఏమొస్తుంది? చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి, అలాగే మంచి చెడులు కూడా తెలుస్తాయి. విద్య లేనివాడు వింత పశువు అని వేమన పద్యాల్లో కూడా చెప్పాడు. చదువు లేనివారు మూర్ఖంగా ప్రవర్తిస్తారట, నీ ఇలాగే. మూర్ఖంగా అంటే గుర్తొచ్చింది, నా దగ్గర చాలా మురుకులున్నాయి. ఇదిగో. ఎందుకు నవ్వుతున్నావు? అటు చూడు, నీ నిక్కరంతా ఎలా పాడైపోయిందో. నూనె వస్తువులు అలా జేబులో పెట్టుకోవడం చెడ్డ అలవాటు. నేను చేసేవన్నీ నీకెప్పుడు చెడ్డగానే అనిపిస్తాయి. అదేం లేదు కానీ, ఆ మురుకుల్లో ఎన్ని వృత్తాలున్నాయో చెప్పు చూద్దాం. దీంట్లోనా? ఆ మురుకుల్లోనే. ఓ, అదెంత పని, చాలా సులభం. ఇదొకటి, 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 చాలు చాలు, ముందే చెప్పానుగా చాలా సులభమని. నువ్వు లెక్క పెట్టినది తప్పు. ఒక పద్ధతి ప్రకారం వరుసగా లెక్క పెట్టాలి. నేను అలాగే లెక్క పెట్టాగా. ఇదిగో, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. అలా కాదు బాలు, ఇదిగో ఇలా చూడు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇలా లెక్క పెట్టాలి. ఈ మురుకులో మొత్తం 4 వృత్తాలున్నాయన్నమాట. అంతేకాదు, ఇంకా చాలా అంకెలు కూడా ఉన్నాయి. హాయ్, ఆ పుస్తకం ఏదో బాగుందే. బొమ్మలున్నాయా? ఉన్నాయి. బొమ్మలతో పాటు అంకెలు కూడా ఉన్నాయి. చూడు, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 71 72 73 74 75 76 77 78 79 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 ఇలా వస్తూనే ఉంటాయి. ఏ బాలు బాలు ఏ బాలు ఏంటి? ఏంటా వేలెందుకు చప్పరిస్తున్నావు? నా వేలు నా నోరు నా ఇష్టం, నీకెందుకు? నీ వేలు నీ నోరు అని నాకు తెలుసు, కానీ అది మురికి వేలు. నాకేం తెలుసు? ఇదెంత బాగుందో. నీకు బానే ఉంటుంది బాలు, కానీ అలా చేయడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది.
ఆరోగ్యం పాడవుతుందా? నీకెలా తెలుసు? చదువుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. నీకొక పుస్తకం చూపిస్తాను, చూడు. అమ్మో, మళ్ళీ పుస్తకమా? నాకు పుస్తకాలు వద్దు. అలా అనకు బాలు, ఈ పుస్తకం మనకెంతో మేలు చేస్తుంది. ఇటు చూడు, మన చేయి చూడ్డానికి ఎంతో శుభ్రంగా కనిపిస్తుంది. అలాగే లోనికి వెళ్ళి పరిశీలిస్తే ఎన్నో రకరకాల చిన్న చిన్న క్రిములుంటాయి. అవి ఎలా వస్తాయంటే మనం మట్టిలో ఆడే ఆటలు, చేసే పనుల వల్ల, గాలిలో ఉండే దుమ్ము ధూళి ద్వారా మన పైకి వచ్చి చేరుతాయి. అమ్మ బాబోయ్, ఇన్ని పురుగులా? అవును బాలు, ఇలా వచ్చిన క్రిములు మనకెన్నో రకాల జబ్బులు వచ్చేటట్లు చేస్తాయి. అమ్మ బాబోయ్, ఆ పాపు, ఇక మీద నేను ఈ వేలు చప్పరించను. అంతేకాదు బాలు, మనం అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. అలాగే సీత. సీత, సీత, ఎక్కడికి వెళ్ళింది? సీత, 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 సీత. ఏ బాలు, ఆగాగు, నెమ్మదిగా. అమ్మా! ఎందుకంత తొందర? నెమ్మదిగా రావచ్చు కదా. చూడెలా కింద పడ్డావు. కింద పడతానని నాకెలా తెలుసు? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైనా తడి ఉన్నప్పుడు మనం చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడవాలి. గబగబా నడిచావనుకో, ఇదిగో ఇలా కింద పడతావు. సరే, అయిందేదో అయింది. ఇదిగో ఈ పండు తిను. చాలా బాగుంది. బాలు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? అందరిలాగే పండు తిని తొక్క పడేశాను. పండు తిన్నావు సరే, తొక్కనలా పడేయకూడదు కదా. అయితే తొక్కను కూడా తినాలా? తొక్కనెక్కడంటే అక్కడ పడేయకూడదు. పడేస్తే ఏమవుతుంది? ఇదిగో నీలా కింద పడతారు. మరేం చెయ్యాలి? ఏం చేయాలంటే కమ్మగా పండుని తిని తొక్కను తీసుకెళ్ళి చెత్తబుట్టలో కానీ లేకుంటే ఎవ్వరూ తిరగని ప్రదేశంలో కానీ వేయాలి. అలాగే మనం తిన్న తర్వాత మిగిలిన చెత్త చెదారాల్ని చెత్తబుట్టలోనే వేయాలి. అలాగే సీత.